ప్రధాని నరేంద్ర మోడీ పాలనతోనే దేశం అభివృద్ధి చెందిందని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు జగిత్యాల నియోజకవర్గం ఇన్ఛార్జ్ డాక్టర్ బోగస్ రావణ్ అన్నారు. లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా జగిత్యాల రూరల్ మండలం గుట్రాజ్పల్లి, గుల్లపేట్, తాటిపల్లి గ్రామాలలో ఇంటింటా ప్రచారం నిర్వహించి భారతీయ జనతా పార్టీ అభ్యర్థి ధరంపూర్ అరవింద్ను గెలిపించాలని కోరారు. ఈ సందర్భంగా శ్రావణి మాట్లాడుతూ సబ్కా సాథ్ సబ్కా వికాస్ అక్షరాల ఆచరణలో చూపెడుతున్న ప్రధాని మోడీ భారతీయులందరి జీవితాల్లో మార్పు తీసుకొచ్చారని, 10 ఏళ్ల క్రితం వరకు సర్వం అవినీతిమయంగా ఉన్న భారతదేశాన్ని నేడు అవినీతి రహితంగా మార్చిన ఘనత నరేంద్ర మోదీదే అనడం ఏమాత్రం అతిశక్తి కాదన్నారు. అటు ఉగ్రవాదం గణనీయంగా తగ్గింది. మోడీ పాలనలో భారత కీర్తి పథకం హిమాలయ శిఖరాలను దాటి చంద్రమండలం వరకు చేరింది. చంద్రుడి దక్షిణ ధ్రువంపై అడిగిన తొలి దేశంగా భారత్ ఘనత వహించింది. వ్యవసాయ రంగం నుంచి నానో టెక్నాలజీ వరకు, మహిళా సాధికారత నుంచి మౌలిక వసతుల వరకు, గ్రామీణం నుంచి అంతరిక్షం వరకు అన్ని రంగాల్లో భారతదేశం ప్రగతి పథంపై దూసుకెళ్తుందన్నారు. ఈరోజు జగిత్యాల రూరల్ మండల్ గుట్రాజ్పల్లి, గుల్లపేట, తాటిపల్లి గ్రామాల్లో బీజేపీ ఇంటింటి కార్యక్రమం, ఇంటింటికి బీజేపీ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. గౌరవనీయులు ప్రధానమంత్రి వర్యులు నరేంద్ర మోదీ గారు మూడోసారి ప్రధానమంత్రి అవ్వడానికి, అదేవిధంగా గౌరవనీయులు నిజామాబాద్ పార్లమెంట్ సభ్యులు, నిజామాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి అయినటువంటి అరవింద్ అన్న గారికి మద్దతుగా ప్రచారం నిర్వహించడం జరుగుతూ ఉంది. వారు చేసినటువంటి అభివృద్ధి సంక్షేమ పథకాలను ప్రతి ఇంటింటికి కూడా వివరిస్తూ మా ప్రచారాన్ని చేస్తూ ఉన్నాము. మరి ఇందాక మన అన్న ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు నల్వాల తిరుపతన్న గారు, అదేవిధంగా ఎంపీటీసీ సీను గారు, వివిధ గ్రామాలకు చెందినటువంటి బూత్ అధ్యక్షులు, మా సైనికులు, మోదీ గారి సైనికులు, మోదీ గారి కుటుంబం అంతా కూడా ఇందులో పాల్పంచుకోవడం జరిగింది. ఇందాక అన్నగారు ఒక మంచి విషయం చెప్పిండ్రు. మా మోదీ గారి సైనికులం బీజేపీ పార్టీ కార్యకర్తలతో పాటుగా స్వచ్ఛందంగా మోదీ గారి అభిమానులు, అరవింద్ అన్న గారి అభిమానులు ఎవరైతే ఉన్నారో వారు స్వచ్ఛందంగా ముందుకొచ్చి ఇంటింటి ప్రచారం నిర్వహిస్తూ ఉన్నారు. నిజంగా చాలా సంతోషంగా ఉంది. అదేవిధంగా మరి మేము వెళ్తూ ఉంటే, ప్రతి ఇంటికి వెళ్తుంటే కూడా మాకంటే ముందుగా వారే ఎక్కడ ఏది జరిగినా కూడా దేశం ఎలక్షన్లు ఇవి, దేశానికి సంబంధించింది, మాకు మోదీ గారే కావాలి, మోదీ గారే ఉండాలనేటటువంటి మాట వినిపిస్తూ ఉంది. చాలా సంతోషం అనిపిస్తుంది. ఎందుకంటే వారి ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి సంక్షేమ పథకాలు, ఇంటింటికి ఫ్రీ రేషన్ బియ్యం కానివ్వండి, కరోనా అప్పుడు వ్యాక్సిన్లు కానివ్వండి, ఉచితంగా ఇచ్చే వ్యాక్సిన్లు కానివ్వండి, మహిళా సంఘాలలో రుణాలు కానివ్వండి, పీఎం విశ్వకర్మ లోన్లు 18 రకాల చేతి వృత్తుల వారికి అవి కానివ్వండి, ఇవి మాత్రమే కాకుండా పీఎంఈజీపీ రుణాలు, ఎవరైతే కోళ్ళ ఫారాలు, డైరీ ఫారాలు, గొర్రెల యూనిట్లు, వివిధ రంగాల వాళ్ళు షాప్ పెట్టుకొని ఉపాధి పనులు చేసుకుంటామంటే వాళ్లకు కానివ్వండి రాయితీతో కూడినటువంటి రుణాలు వస్తూ ఉన్నాయి. చాలామంది పెట్టుకుంటున్నారు. కొంతమంది ఏంటంటే రాజకీయ కుట్రతోని మోదీ గారికి ఎక్కడ పేరు వస్తుందో, బీజేపీకి ఎక్కడ పేరు వస్తుందో అని కొన్ని గ్రామాల్లో తెలియకుండా పోయింది. అటువంటి గ్రామాలలో కూడా మేము అందరికీ తెలియజేస్తూ ఉన్నాము. మరొక్కసారి జగిత్యాల నియోజకవర్గ ప్రజలందరినీ కూడా కోరుకుంటా ఉన్నాను, అన్ని వర్గాల వారిని, మహిళలను, రైతులను, యువకులను, పేద బడుగు బలహీన వర్గాలను, మేధావి వర్గాలను, అదేవిధంగా వివిధ వృత్తులు చేసే వాళ్ళను అందరినీ కూడా ఒక్కటే దయచేసి కోరుకుంటా ఉన్నాను. అందరూ కూడా ఒకసారి ఆలోచించండి. హైదరాబాద్లో ఎక్కడ చూసినా కూడా బాంబు పేలుళ్ళు కనిపిస్తూ ఉండేవి. మోదీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత అవి ఎక్కడా కూడా కనిపించలేదు. మళ్ళగా కర్ణాటక రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, బాంబు పేలుళ్ళు స్టార్ట్ అయినాయి. మరి అక్కడ ఏం చేస్తున్నారట అంటే ముస్లింలందరినీ తీసుకొచ్చి బీసీలలో వేస్తున్నారట. బీసీలలో వేస్తే మనకేమవుతుంది అని అనుకున్నారు. వాళ్ళకే చదువులలో, వాళ్ళకే ఉద్యోగాలలో రిజర్వేషన్లన్నీ వాళ్ళకే ముట్ట చెప్తా ఉన్నారు. మరి ఇంతటి అన్యాయం ఎక్కడైనా ఉందా? మరి ఇవాళకి వల్ల గుట్రాజ్పల్లి ఊరు పోతే రైతులందరూ కూడా చెప్తా ఉన్నారు, కళ్ళాలలో గొడవ చేస్తూ ఉన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత తప్పతాలు లేకుండా వరి కొంటాం, 500 బోనస్తో కొంటామన్నారు. అది కాదు కదా, కనీసం కొనే పరిస్థితి లేని పరిస్థితి అక్కడ కనిపిస్తూ ఉంది. గొడవ చేస్తే మేమందరం అక్కడికి వెళ్ళి ఇమీడియట్గా అడిషనల్ కలెక్టర్ గారితో మాట్లాడడం జరిగింది. అందరినీ కూడా కోరుతా ఉన్నాను, ప్రధాని నరేంద్ర మోదీ వర్యులు ఎక్కడికక్కడ కూడా రైతు సంక్షేమం కోసం, మహిళల సంక్షేమం కోసం, పేదల మధ్యతరగతి సంక్షేమం కోసం పాటుపడుతూనే ఉన్నారు, పథకాలు చేస్తూనే ఉన్నారు. మరి వండేవాడు మనవారే అయి ఉన్నారు, ఇక్కడ వడ్డించే వాళ్ళు కూడా మనవాళ్ళు అయి ఉండాలి, మనవాళ్ళు కావాలి తప్పకుండా. అట్లయితేనే బంతిలో ఏ మూల కూర్చున్నా ఇంత ముద్ద దొరికే పరిస్థితి కనిపిస్తుంది. ఇది అన్ని విషయాలలో కూడా ఇది అప్లికేబుల్ అవుతుంది, అన్ని విషయాలలో కూడా ఇది అప్లికేబుల్ ఉంటుంది. దయచేసి అందరూ కూడా మే 13 సోమవారం రోజున పువ్వు గుర్తు, కమలం పువ్వు గుర్తు మీద ఓటు వేసి, మీ పవిత్రమైన ఓటును వేసి ప్రధాని నరేంద్ర మోదీ గారిని మూడవసారి ప్రధానమంత్రిగా, అదేవిధంగా ధరంపూర్ అరవింద్ అన్న గారిని రెండవసారి ఎంపీగా గెలిపించి పార్లమెంటుకు పంపించగలరని మరొక్కసారి అందరినీ కూడా విన్నవించుకుంటూ